ఎమ్మెల్సీ కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జూలై 6న చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య జరిగిన భేటీలోనే బనకచెర్లకు నాంది పలికిందన్నారు కవిత. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ బిర్యానీ తినిపించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు సీఎం రేవంత్ భయపడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు ఎదురు చెప్పలేని స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఉండడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు. ఎందుకు రాష్ట్రం మీద అప్పులు చేసుకుని ఎక్కడికి మళ్ళిస్తున్నారు? దానికి కూడా ఆధారం చెప్తా, కాగితం ఇంకా బాగా చూపిస్తా. కానీ జరుగుతున్నది ఏంటంటే ఒక కొరంగల్ లిస్టింగ్ చేసిన స్కీమ్ పెట్టింది ముఖ్యమంత్రి గారు. పెట్టి 2 సంస్థలకు ఇచ్చిరారు. ఒకటి మెగా కృష్ణారెడ్డి గారికి, ఇంకోటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న గారి కంపెనీకి ఇచ్చింది. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో ఏదన్నా ప్రాజెక్టు తలపెడితే అడ్వాన్స్ ఇవ్వలే. ఎప్పుడు చేయండి పైసలు తీసుకోమన్నారు, కానీ కాంట్రాక్టర్లకు ఎప్పుడు అడ్వాన్స్ ఇవ్వలే. రోడ్ సైడ్ ఏం చేశారు? ఇద్దరు సంస్థలకు కలిపి దాదాపు 1200 కోట్లు అడ్వాన్స్ ఇచ్చేసింది. కానీ కొత్త ఇరిగేషన్ స్కీమ్ లో ఇప్పటి వరకు ఒక్క చెంచా కూడా మట్టి తీయలేదనేటటువంటిది వాస్తవం, ఎవరు కూడా కాదనలేనటువంటి వాస్తవం. అయినా కూడా 600 కోట్లు ఇచ్చేసి ఒక్కొక్క సంస్థకి 1200 కోట్లు మొత్తం కాంట్రాక్టర్లకు వెళ్ళిపోయింది. అంటే దీనివల్ల మనకి ఏం అర్థమవుతున్నది? ఈయన అప్పు బయటకు వెళ్ళి తీసుకొస్తారు, ఆ తీసుకొచ్చినప్పుడు కాంట్రాక్టర్లలో పోతుంది, కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళి వీళ్ళకి వచ్చే కమిషన్లు వీళ్ళకి వస్తాయి. కానీ రాష్ట్రానికి మాత్రం చెడ్డ పేరు వస్తున్నది, ప్రజలకు మాత్రం పెన్షన్ వస్తలేదు, విద్యార్థులకు మాత్రమే రాజులకు రాజంటే చక్రవర్తి అంటారు. అందుకని తెలంగాణ జాగృతి తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదులు ఇస్తున్నాం. ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా మీకు తెలుసు. నేను సమాచారం లేకుండా మాట్లాడను, మీకు తెలుసు నేను ఆధారం లేకుండా మాట్లాడను. ఖచ్చితంగా ఒక 1 మంత్ లో అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా కూడా ఒక మంచి బుక్ చేసి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతి తరఫున పంచడం జరుగుతుంది.